ఆయన కుష్టి వ్యాధులను బాగు చేయటం, వాళ్ళ అవసరాలు తీర్చడం, ఇంకా సమాజ సేవ చేస్తూ అనేక మందికి క్రీస్తును ప్రకటిస్తున్న ఆయన జీవితంలో 2 పిల్లలు తీసుకొని కారులో వెళుతూ ఉంటే కొంతమంది దుండగులు మతోన్మాదులు ఏం చేశారంటే కారుపై పెట్రోల్ పోసేసి ముగ్గురిని చంపేశారు. 23వ తారీఖు బహుశా ఈ మధ్యరాత్రి వేళ, అంటే 22 దాటింది. ఆ మధ్యరాత్రి వేళ వారిని ఆవిధంగా కాల్చి పడేశారు. ముగ్గురిని కాల్చిన తర్వాత అప్పుడు ఏమైంది తెలుసా, పిలిచారు. ఆ పాస్టర్ గారు పిలిచి అడిగారు, అమ్మా ఒక సంతకం చెయ్యి, వాళ్ళని మొత్తాన్ని కేసు పెడతామంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, మేము ఈ దేశానికి వచ్చింది ఎందుకో తెలుసా, మా ప్రభువు ఏవైతే ఒక మార్గాన్ని చూపించాడు, ఇదిగో ఇందువల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమనే మాట, నీ పొరుగువాన్ని తప్పు చేసిన శత్రువుని క్షమించమనే మాట ప్రభు మాకు బోధించారు. దాన్నే మేము అనుసరించి నడుస్తాము. కాబట్టి ఇక మేము ఆయన మీద కేసు పెట్టాం, నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఒక మాట కలిగిందని ప్రపంచం హడలెత్తిపోయింది. క్రైస్తవ జీవితం అంటే ప్రేమ క్షమాపణలతో కూడింది క్రైస్తవ జీవితం. బిడ్డరా, ప్రపంచానికి ఆ రోజు భర్తని 2 మగపిల్లల్ని కోల్పోవచ్చేమో, కానీ ఒక మాట చెప్పంటారా, ప్రపంచానికి క్షమాపణ అంటే ఏంటో ఆ యొక్క పాస్టర్ గారు చూపించగలిగారండి. రోజు నేను మనం చేస్తాం. క్రైస్తత్వం అంటే ఏంటో వచ్చి చెబుతున్నారు, వెళుతున్నారు, ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఎన్ని కాదండి, ఎన్ని కాదు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కానీ ఒక మంచి బోధను, మంచి మార్గాన్ని చూపించేవాళ్ళే కానీ ఏదో చేస్తారు అని అనుకునేది కాదండి. ఇది ఈరోజు నేను మనం చేస్తున్నాను. ఇంత ప్రయాసం, మేము ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం, ఇవన్నీ తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ కాదు తెలుసా, అనేక మంది ప్రభువు తెలుసుకోవాలి, మంచి మార్గంలోకి వస్తున్నామని. ఇప్పుడు తమ్ముడు సాక్షి మీరు విన్నారు కదా, అనేక వ్యర్థమైన వాటికి సినిమా అంటే ఆ డాన్స్ ప్రభు వాళ్ళతో సాంగత్యం, ఇటన్నిటి నుంచి విడుదల కలుగు చేసింది ప్రభు ఆయన దర్శించినప్పుడు. మేము అదే కోరుకుంటున్నాం. ఈ రోజు సమాజాన్ని మేము మా చేతులెత్తి బతులాడుకుంటుంది ఎందుకో తెలుసా, ఇదిగో అయ్యా వాటిలో నుంచి మీకు విడుదల ఇవ్వగలిగేది యేసుక్రీస్తు వారని చెప్పడానికే మేము ఆయా గ్రామాలు తిరుగుతూ ముందుకు పెడుతూ ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకోవటం, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. ఆ గొప్ప దైవజన కుటుంబాన్ని నిజంగా చూస్తున్న పొద్దున ఆ సమాధిలో 3 పెట్టెలు ఎలా పెట్టున్నాయండి, కడుపు తరకపోయినాయి చూసినప్పుడు.